స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్కి 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. డేటా ఇంటిగ్రేషన్. సో ఈ డేటా ఇంటిగ్రేషన్ పేర్లోనే ఉంది. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంది? సో ఇంటిగ్రేషన్ అంటే కంబైనింగ్ అనమాట. సో ఇక్కడ కంబైనింగ్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇట్లా వేరే ప్లేసెస్ ఉన్న అన్ని ఈ ఫైల్స్ కానీ అన్నీ తీసుకొచ్చి కూడా మెర్జ్ చేసి ఒక సపరేట్ ఒక బాక్స్ టైప్ అంటే ఒక క్యూబ్ ఒక డేటా బేస్లా సేవ్ చేస్తాం అనమాట. దీన్నే మనం డేటా ఇంటిగ్రేషన్ అంటాం. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని అంటే ఎక్కడెక్కడో ఉన్న మిస్సింగ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవసరం తీసుకొచ్చి మెర్జ్ చేస్తాం, అన్నిటిని కలిపేసి సో ఒక డేటాబేస్ టైప్లో స్టోర్ చేస్తాం. దాన్ని మనం డేటా ఇంటిగ్రేషన్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటిది? డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ పేర్లోనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్లో ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మింగ్ ద డేటా సో సూటబుల్ ఫర్ మైనింగ్ అనమాట. సో అప్రాక్సిమేట్లీగా సూటబుల్ ఉండేది మైనింగ్కి. సో అలా ఫార్మేట్లకు మారుస్తున్నాం. సో ఉన్న డేటాని ఏం చేస్తాం అంటే ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? బై యూజింగ్ సమ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం అందులో కొన్ని టెక్నిక్స్ అనేది ఇన్వాల్వ్ చేసేసి సో అలాంటి టెక్నిక్స్ ఏంటిదంటే అందులో సో నార్మలైజేషన్, అగ్రిగేషన్, జనరలైజేషన్, సో అట్రిబ్యూషన్, ఇలా కొన్ని టెక్నికల్స్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే సో ఈ డేటా అన్నిటిని కూడా మైనింగ్కి ఎలా అయితే సెట్ అవుతుందో సో అంటే సూటబుల్ ఫర్ మైనింగ్ అన్నాం. అప్రాక్సిమేట్లీ మైనింగ్కి ఎలా అయితే సూటబుల్ అవుతుందో అలా చేంజ్ చేసి అయితే మనం పంపుతున్నాం అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక డిఫికల్టీ మేనర్గా ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఒక సింపుల్ ప్రాసెస్ అయితే మనం పంపుతున్నాం. సో గైస్ మీకంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్.